ఓకే, అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఎప్పుడైతే మనము దేవుడికి దగ్గర అవ్వాలనుకుంటామో, లేకపోతే ఇప్పుడు అనేక మంది యవనస్తులు రక్షింపబడిన తర్వాత, లేకపోతే పెద్దవాళ్ళు అయినా రక్షింపబడిన తర్వాత, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అందరూ దాదాపుగా అడిగే ప్రశ్న ఇది: అన్న, రక్షణ పొందిన తర్వాత ఎందుకన్నా ఇన్ని శ్రమలు వస్తూ ఉన్నాయి అన్న? రక్షణ పొందిన తర్వాత ఎందుకు లైఫ్ ఇలా ఉన్నది, ఇలా మొత్తం తిరిగి పడిపోయిందన్న? ముందు బాగానే ఉంది, మరి ఇంత దారుణంగా లేదు, కాకపోతే సడన్గా రక్షణ పొందిన తర్వాత ఎందుకన్నా ఇలా అయిపోయింది జీవితం? ఇన్ని కష్టాలు, అసలు భయంకరంగా కుటుంబంలో ఫైనాన్షియల్ థింగ్స్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మనం చేసే పని ఏదైనా కానీ అన్ని పరిస్థితుల్లో మార్పు వచ్చేసిందన్న. భారంగా ఉంది, కష్టంగా ఉంది, చేయలేకపోతా ఉన్నాము. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? దేవుడికి దగ్గర అవుతే ఇలా జరిగిద్దా? ఒక విషయం ఈరోజు దేవుడు మనతో క్లారిటీగా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఏంటంటే, ప్రతి మనిషికి దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ సమస్యలు వస్తాయి. సో ఎందుకు వస్తాయి అని అంటే, ఇట్స్ ఏ గ్రేస్, అది కృప. కృపలో రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో ఎక్స్టర్నల్ గ్రేస్, అయితే నీ ఫిజికల్ థింగ్స్, లేకపోతే ఈ బాహ్యపరంగా మనం చూసే ఏంటంటే మన దగ్గర, లేకపోతే మన అది కొనడం, ఇది కొనడం, అది రావడం, ఇది రావడం, ఇది అయితే ఇంటర్నల్ గ్రేస్ అనేది ఒకటి ఉంటుంది. నీకు ఇవ్వబడి నీ మీద ఆయన చూపిస్తున్న కృప, లేకపోతే నీకు ఇవ్వబడిన కృప, నీతో పనిచేస్తున్న కృప ఏంటంటే నిన్నుగా మార్చేది. లేకపోతే నిన్ను దేని కొరకు దేవుడు నిర్మించుకున్నాడో, నిన్ను దేని కొరకు దేవుడు పిలుచుకున్నాడో, నిన్ను దేవుడు దేని కొరకు రక్షించుకున్నాడో, సో దాంట్లోకి నిన్ను తీసుకెళ్లేది కృప. సో ఇది అదర్ సైడ్ ఆఫ్ గ్రేస్. ఇది కృపకు వేరొక కోణం. సో కాబట్టి ఎందుకు వస్తాయి సమస్యలు అని అంటే, అది కృప. సో ఇప్పుడు మనం మనుషులలో 2 types ఆఫ్ స్పిరిట్స్ ఉంటాయి. 2 రకాల ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. కొంతమందిలో ఒక సమస్య కానీ, ఒక పరిస్థితి కానీ చూసినప్పుడు, ఇంతలే ఇంకా పరిస్థితి ఇంకా మారదులే, ఇంకా ఇదే, ఇంకా మనం దీంట్లో నుంచి బయటికి రాలేము, ఇంకా ఇదే, మనం ఏం చేయలేము, ఇంకా మన బతికింతే, మన పరిస్థితి ఇంతే అని చెప్పేసి దానికి, ఆ సమస్యకి సరౌండర్ అయిపోతూ ఉంటారు. కాకపోతే ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్, లేకపోతే ఇంకొక వ్యక్తిత్వం, లేకపోతే ఇంకొక స్పిరిట్ ఏం చేసిద్ది అని అంటే, ఫైట్ చేయాలి, పోరాడాలి. ఈ సమస్యలో, అయ్యా దీంట్లో నేను ఉండలేనయ్యా, నన్ను బయటికి తీసుకోనరా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేను దీంట్లో ఉండలేను, నన్ను బయటికి తీసుకోనరా, దీంట్లో నేను చేయలేను, నన్ను బయటికి తీసుకోనరా, నా వల్ల కావట్లేదు, ఈ సమస్యల నుంచి, ఈ పరిస్థితుల నుంచి నన్ను బయటికి తీసుకుంటారా అయ్యా, నన్ను బయటికి తీసుకుంటారా, దీంట్లో నేను ఉండలేకపోతా ఉన్నాను, నాకు శక్తి ఇవ్వు, నాకు బలం ఇవ్వు, నాకు ఆలోచన ఇవ్వు. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్పిరిట్. సో కాబట్టి ఈ ఒక మనిషిలో ఇలా 2 రకాల స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి. దేనికంటే, ఒకటేమో బాహ్యపరంగా, లేకపోతే నీ ఫ్లెష్ పని చేయడం. రెండోది ఏంటంటే, నీలో ఉన్న గ్రేస్, లేకపోతే నీలో ఉన్న కృప, నీకు ఇవ్వబడిన కృప నిన్ను పోరాడేలా చేసిద్ది. సో కృప అనడంతో మనకేదో తెచ్చిపెట్టేది కాదు, లేకపోతే కృప అనడంతో నీకు ఉద్యోగం ఇచ్చేది కాదు, లేకపోతే కృప అనడంతో నీకు ఏదో నిన్ను ఎత్తైన అంతస్తులు నిలబెట్టేది కాదు. నిన్నుగా మార్చడమే, లేకపోతే నిన్ను ఆయనకి సంబంధించిన వ్యక్తిగా మార్చడమే నిన్ను దేని కొరకు నిర్మించాడో ఆ దాంట్లోకి, ఆ ప్రణాళికలోకి నడిపించేది కృప. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం కావాలి అని అంటే, ఎక్కువ సమస్య ఎవరి ఉంటే వాళ్ళు ఎక్కువ కృపలో ఉన్నట్టు అర్థం. ఏంటంటే ఆ సమస్య, పరిస్థితి వాళ్ళు ఏం చేసిద్దంటే, పోరాడే శక్తినిచ్చింది. దాంట్లోంచి బయటకు వచ్చి, ఇక మళ్ళీ ఆ పరిస్థితులు వచ్చినా కానీ వాటిని ఎదురీడి, వాటిని ఓడించి
వాటిపైన నిలుచుకునే శక్తి వచ్చింది. సో ఇక్కడ నువ్వు ఒక మనిషిగా ట్రాన్స్ఫార్మ్ అవుతావు, ఒక మనిషిగా దాన్ని డిఫీట్ చేసి వేరే మనిషిగా రూపాంతరం చెందుతావు. సో ఇలా చేసేది కృప. సో చూస్తున్నాం, మీకున్న పరిస్థితులను బట్టి, మీకున్న సమస్యను బట్టి బాధపడకండి. ఎందుకు వస్తూ ఉంది అని అంటే అది కృప. నీకు ఎక్కువ సమస్య ఉంటే ఇట్స్ ఏ గ్రేస్, అది కృప. సో ఈ కృపలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ సమస్యలో నువ్వు చేయాల్సింది ఏంటంటే సరెండర్ అవ్వడం, తగ్గించుకోవడం. నా చేతిలో ఏం లేదయ్యా, నీ చేతిలో ఉంది. నేను చేసేది ఏం లేదయ్యా, నువ్వు చేయాలయ్యా. నేనేం చేయలేనయ్యా, నువ్వయ్యా చేసేది, నువ్వయ్యా నడిపించేది. నేనేం చేయలేనయ్యా, నా చేతులు ఎత్తేస్తా ఉన్నాను, నీకు సరెండర్ అయిపోతా ఉన్నాను, నన్ను నిలబెట్టుకో, నాకు సహాయం చేయి అని అడగడం తప్పితే ఇంకోటి లేదు మనకి. అలా అడిగి ఆ సమస్యలో నువ్వు నిల్చొని పోరాడగలిగితే నీ కృప నిన్ను ఇంకా ముందుకు నెట్టితే వేరే మనిషిగా నిన్నుగా మార్చడానికి సహాయపడుద్ది. సో మీరందరూ కూడా ఈ మాటలు విని ఆశీర్వదించబడాలని, లేకపోతే ఈరోజు చెప్పిన ఈ విషయాన్ని మీ లైఫ్లో అప్లై చేసుకొని దేవుడికి సరెండర్ అయిపోయి మీ సమస్యలలో దేవుడి దగ్గర అవుతారని కోరుకుంటూ ఈ చిన్ని మాటల్ని ముగిస్తున్నాను. మీకందరికీ ఆయన తోడే ఉండి సమాధానం ఇచ్చుగాక. ఆమేన్.